మీ అమానుషమైన హత్యలకి నేను వేసే శిక్ష నుంచి తప్పించుకోలేరు. సాహుని కాదు, నన్ను కాల్చు మనోజ్. మా వదిన కూర్చున్న చోటే చల్లగాలి. మా వదినే చందమామ. ఇందాక మేనేజర్ ఫోన్ చేసి మొత్తం చెప్పాడు. అప్పుడు కానీ ఈ విషయం నాకు తెలియలేదు. నా తరపున నిన్ను ఇన్ఛార్జ్ ఎండీ చేస్తే నువ్వు చేసే నిర్వాకం ఇదా? కోట్ల కంపెనీని నీ చేతుల్లో పెడితే ₹1,00,00,000 కోసం ఇంత దిగజారుతావా? నీ అసమర్థత వల్ల కంపెనీకి కోట్ల నష్టం వచ్చినా నేను భరిస్తాను. కానీ లంచగొండితనాన్ని, దొంగతనాన్ని అస్సలు సహించను. అది మా బిజినెస్ పాలసీ. స్వీట్ బాక్సుల్లో ₹1,00,00,000 పెట్టి ఇంత నీచానికి దిగజారుతారా? ఛీ! ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నారు. కాని కృష్ణవేణి తెలివిగా పట్టుకుని మీ క్యారెక్టర్స్ ని బయటపెట్టింది. కాబట్టి మీ నిజ స్వరూపం బయటపడింది. లేకపోతే ఈరోజు కోటి, రేపు కోట్లు, ఇలా ఎంతకైనా దిగజారేవాళ్ళు కదా. బంధువులు కదా అని దగ్గరికి చేరనిస్తే ఇలా రాబందుల్లా అవుతారా? నా కళ్ళ ముందు ఇంకొక క్షణం ఉంటే షూట్ చేసి పడేస్తాను. నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఈ ఇంటి వైపు రాకండి. గెట్ లాస్ట్. అక్క, తప్పు చేశాం, క్షమించక్క. ఈ ఒక్కసారికి వదినా బుద్ధిగా ఉంటాం. ఈ రత్నప్రభ ఒక్కసారే డెసిషన్ తీసుకుంటుంది. అదే ఫిక్స్, అదే ఫిక్స్, అదే ఫిక్స్, అదే ఫిక్స్. రత్న, ఒక్క నిమిషం ఆగమ్మా. నువ్వేంటో, నీ వ్యక్తిత్వం ఏంటో నాకు పూర్తిగా తెలుసమ్మా. వాళ్ళు పిల్లలు తప్పు చేస్తే నువ్వెంత రియాక్ట్ అవుతావో వాళ్ళు ఊహించలేదు. అందుకే ఇంత పెద్ద తప్పు చేశారు. తప్పు చిన్నదా పెద్దదా కాదు, తప్పు తప్పే. దాన్ని నేను సహించను. అందుకే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమన్నాను. రత్న, ఈ ఒక్కసారికి నా మొహం చూసి వదిలేయమ్మా. సరే అత్తయ్య, క్షమించి వదిలేస్తున్నాను. బట్ పనిష్మెంట్ మాత్రం తప్పదు. పర్లేదు, నువ్వెటువంటి పనిష్మెంట్ ఇచ్చినా భరిస్తారు. ఈ రోజు నుంచి మయూరి ఈ ఇంట్లో పని మనిషి. వంట పని దగ్గర నుంచి ఇంటి పని వరకు మొత్తం తనే చెయ్యాలి. అలాగే రత్న, తను ఈ ఇంటి పని మనిషిగానే ఉంటుంది. రేపటి నుంచి శశిధర ఆఫీస్ పని మానేసి
ఇంట్లో సరుకులు లెక్కలు చూసుకోవాలి. అంటే ఇంటి సర్వెంట్. ఈ రోజు నుంచి వీళ్ళిద్దరూ బెడ్రూంలో కాదు, స్టోర్ రూంలో పడుకోవాలి. ఇది పనిష్మెంట్. అలాగే రత్న, నువ్వు చెప్పినట్టే ఇద్దరూ బుద్ధిగా పనిచేస్తారు. థ్యాంక్స్ రత్న. ఏంటి అల్లుడు గారు ఇది? ఇంతదాకా తెచ్చుకోవటం మీకు మంచిదేనా? అత్తయ్య గారు క్షమించండి. మయూరి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మసులుకో. ఏంటమ్మా బుద్ధి తెచ్చుకునేది? ఆవిడ తానా అంటే నువ్వు తందానా అంటావేంటి? మనం కూడా జమీందారులమే. అరే, నేను శశి ఇంటి పని మనుషులుగా ఉండాలా? నో వే, నేను ఇంటి పని చెయ్యను. సరే, సూట్ కేసులో మీ ఇద్దరి బట్టలు సర్ది పెట్టాను, మీరు బయలుదేరండి. నో, ఇద్దరం ఇక్కడే ఉంటాం అత్తయ్య. దానికి నచ్చ చెప్పి మర్యాదగా మసులుకోండి. అలాగే అత్తయ్య, మీరు వెళ్ళండి. మయూరి, ఇప్పుడు నేను బయట తీసుకెళ్లి పోషించే శక్తి నాకు లేదు కాబట్టి అంత నీ చేతకనితనం వల్లే. ఛీ! ఓకే, ఇల్లరిక మల్లుడన్నాక ఇవన్నీ తుడుచుకొని పోవాలి, తప్పదు. ఇల్లరికంలో ఉన్న మజా. ప్రేమ లేఖ రాసెను నా మనసే ఎప్పుడొస్తావని, కన్నులు తెరిచి కలలే కంటున్నా నిన్ను చూడాలని. గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని, అందమైన ఊహాలోకం అందుతుందని, వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్ను రమ్మని, ఎదురు చూసి పలికెను హృదయం ప్రేమకు స్వాగతం. ప్రేమకు స్వాగతం, ప్రేమకు స్వాగతం. ప్రేమ లేఖ రాసెను నా మనసే ఎప్పుడొస్తావని, కనులు తెరిచి కలలే కంటున్నా నిన్ను చూడాలని. ఆనంద్ వచ్చేసుంటాడా? వెయిట్ చేస్తూ అటు ఇటు చూస్తున్నాడంటే నాకోసమేనా? ఆనంద్ అతనేనా? ఎవ్వరో పర్లేదు, బాగానే ఉన్నాడు. నన్ను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో.
ఛ, అతను ఆనంద్ కాదు. తను ఇంకా రాలేదేంటి? అరవింద్, నేను వెళ్ళే అమ్మాయి కోసం వెతకనా? ఆ అమ్మాయి వచ్చిందో లేదో తెలీదు. కనీసం ఫోటో కూడా లేదు. ఒకరినొకరు చూసుకోలేదు. ఎవరిని అడుగుతావు, ఏమని అడుగుతావు వదినా? ఆ? నా మాట నాకే అప్పచెప్తున్నావా? మీ అబ్బాయిలకు చాలా డీప్ గా ప్రేమించే అమ్మాయిలు ఎలా ఉంటారో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో నిజంగా తెలియదు అరవింద్. సారీ, నాకు అర్థం కాలేదు వదినా. గిఫ్ట్లు ఇచ్చో, సరదాగా బైక్ మీద బయటికి తీసుకువెళ్ళో అమ్మాయిల మనసులో నుంచి ప్రేమని బయటికి రాబట్టొచ్చని చాలా మంది అబ్బాయిలు అనుకుంటారు. అది తప్పు అరవింద్. మరి అమ్మాయిలు స్ట్రైట్ గా ధైర్యంగా వచ్చి ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు చూడు, అలాంటి వాళ్ళనే ఎక్కువగా లైక్ చేస్తారు. అలా చేస్తేనే వెంటనే లవ్ లో పడిపోతారు, తెలుసా? స్ట్రైట్గా చెప్తే అమ్మాయిలు పడిపోతారా? అలా అని కాదు. ఒక అమ్మాయి ప్రేమ పేరుతో మోసం చేసేవాడిని కనుక్కోలేకపోవచ్చు, కానీ నిజంగా హార్ట్ఫుల్ గా ప్రేమించే వాళ్ళని మాత్రం జస్ట్ కళ్ళు చూసి కనుక్కోగలదు అరవింద్. వదినా, మీకు దండం పెడతాను. మీరు ఇలా లవ్ సీక్రెట్స్ చెప్పి నా మనసును ఇంకా హీట్ ఎక్కించకండి. ముందు నా లవ్వర్ సంగతి తేల్చండి వదినా, ప్లీజ్. ఏంటి మరిది గారు అంత ఫాస్ట్? మీ అంజలి అంత త్వరగా లవ్ ఓకే చేస్తుందా ఏంటి? ఇంకా చాలా ఉంది కదా, అప్పుడేనా? వదినా ప్లీజ్, ముందు వెతుకుదాం రండి. వెతకడం ఎందుకు? ఫోన్ చేయి. సరే వదినా, తప్పేట్లేదు. అంజలి, ఎక్కడున్నావు? వచ్చాడో రాలేదో ఒకసారి ఫోన్ చేస్తాను. నాతో ఏమిటందో ఊహించేలా ఎదలో ఎలా ఊగే సరిగమా ఏదో మాయలా అల్లే. హలో అంజలి? అంజలి, ఈ చుట్టుపక్కల ఏ అమ్మాయి ఫోన్లో మాట్లాడటం లేదు. అసలు ఈ అంజలి ఎక్కడుంది? హలో అంజలి ఎక్కడున్నావు? వచ్చావా ఆనంద్? అయ్యో, నేను వచ్చి చాలాసేపు అయింది. ఎక్కడున్నావు ఆనంద్? నేను కాలేజ్ బిల్డింగ్ ముందు పార్క్లో ఉన్నాను. నువ్వెక్కడున్నావు అంజలి? హలో అంజలి, ఎక్కడున్నావు? నేను కూడా కాలేజ్ బిల్డింగ్ ముందు పార్క్లో ఉన్నాను. అవునా? మరి నువ్వు ఎక్కడ కనిపించడం లేదు? నువ్వు కూడా నాకు కనిపించడం లేదా ఆనంద్? అంజలి, నిన్ను ఎలా గుర్తుపట్టగలను? నేను కూడా నిన్ను ఎలా గుర్తుపట్టినా ఆనంద్? మరి నువ్వు ఏ కలర్ డ్రెస్ లో ఉన్నావో చెప్తే గుర్తుపట్టి నీ దగ్గరికి వస్తాను అంజలి. నేను జడలో మల్లెపూలు పెట్టుకున్నాను. ఓకే, జడలో మల్లెపూలు. శారీలో ఉన్నాను. ఓకే, శారీలో ఉన్నావు. మరి కలర్? ఎల్లో కలర్ ఫ్లవర్ డిజైన్ శారీ. ఓకే, ఎల్లో కలర్ శారీ మీద ఫ్లవర్ డిజైన్స్, అంతే కదా? అంతే. సరే, 1 minute నీ దగ్గర ఉంటాను, సరేనా? అలాగే ఆనంద్, వెయిట్ చేస్తూ ఉంటాను. అరవింద్, అంజలి వచ్చేసింది కదా, నువ్వు అటువైపు వెళ్ళి వెతుకు, నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను, ఓకేనా? అలాగే వదినా. నీ లవర్ని ఎవరి ముందు చూస్తారో చూద్దాం.
వదినా ముందు నువ్వే చూడాలి, అది నా కోరిక. అలా అంటే ఎలా? ఏమో, దేవుడు ఎవరికి ముందు చూపిస్తాడో ఏమో, ఎవరికి తెలుసు. అలాగే వదినా, నా లవర్ని ఫస్ట్ చూసే ఛాన్స్ ఎవరికిస్తాడో ఆ దేవుడికే వదిలేద్దాం. ఆల్ ది బెస్ట్ అరవింద్. థ్యాంక్ యూ వదినా. గన్ పేల్చింది నేనే మనోజ్. ఆగండి. రే ముసలి నక్క, ప్రతాపరుద్రుని పట్టును పెట్టుకున్నావు, ఎలిజబెత్ని చంపావు, వంశీ పిచ్చోడవడానికి కారణమయ్యావు, నా వెంట పడ్డావు, జనాన్ని నరుక్కుంటూ వచ్చావు. ఏం కావాలరా నీకు? నన్ను దేవుడి చేసి నా జీవితంతో ఆడుకున్నావు కదరా విశ్వంతరా. మనోజ్, ఆగండి. మీరంతా వెళ్ళిపోండి. రే విశ్వంబర, నీ వల్ల చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. 200 సంవత్సరాల పగ అంటూ నీ మూర్ఖత్వంతో ఇంకా ఎంతమందిని చంపుతావు? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు? మాట్లాడు. మిస్టర్ మనోజ్, నీ గురించి నిజం నీకు తెలిస్తే నువ్వు సైకియాట్రిస్ట్ మనోజువి కావు, నరరూప రాక్షసుడవవుతా. నీ చరిత్ర నీకు తెలిస్తే రక్త పిపాసివవుతావు. నువ్వు నా కోసం ఎంతగా ఎదురు చూశావు, మేము నీ కోసం అంతగా ఎదురు చూస్తున్నాం. ఈ ఎదురు చూపు 1 కాదు 2 కాదు, 220 సంవత్సరాలుగా మా తాత ముత్తాతల తరం నుండి మా తరం వరకు ఎదురు చూస్తున్నాం. రే విశ్వంబర, నువ్వు ఏ హిస్టరీ చెప్తావో చెప్పు, బట్ ముందు నేను చెప్పేది విను. నా చుట్టూ ఉన్న జనాన్ని ఎందుకు చంపుకుంటూ వెళ్లారు? మీకు నాకు ఏంటి సంబంధం? ఆ సమాధికి నీకు ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ అడిగితే నేను దేవుణ్ణి అని ఆ చెత్త బ్యాచ్ నా ప్రాణాలు తోడేశారు. అసలు నేను మీకు దేవుణ్ణి ఎలా అయ్యానో చెప్పండి రా, చెప్పండి. మనోజ్, నువ్వు చదివిన డైరీలో ప్రతాపరుద్ర సమాధిని తెరిచాడు. ఆ సమాధిలో చక్రవర్తి మమ్మీ ఉంది.
చక్రవర్తి ఎవరో తెలుసా? ఆ చక్రవర్తివి నువ్వే మనోజ్, నువ్వే మనోజ్, నువ్వే మనోజ్, నువ్వే మనోజ్. రెండు 200 సంవత్సరాలుగా సమాధిలో ఉన్న మమ్మీ దేహం నీదే మనోజ్. సమాధిలో చక్రవర్తి పేరేమిటో తెలుసా? కాలముఖ రుద్రుడు, కాలముఖ రుద్రుడు, కాలముఖ రుద్రుడు. ఈ రోజు నా మేనమామ పుట్టినరోజు. ఆయన పేరు మీద అర్చన చేయండి పూజారి గారు.